మంత్రివర్గ విస్తరణపై మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. మిగిలిపోయిన 2 మంత్రి పదవులను భర్తీ చేస్తారని ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని మున్సిపల్ మంత్రిని చేస్తానంటూ ప్రకటించారు. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కలేదని చాలా మంది నేతలు ప్రభుత్వంపై అలకబూనారు. మరికొందరు నేతలైతే సీఎం రేవంత్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ ఎమ్మెల్యే కూడా కాని రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని సీఎం ఎందుకు ప్రకటించారు? దీని వెనుక ఉన్న మ్యాటర్ ఏంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో అదే నిజమేనని తెలుస్తోంది. అయితే మంత్రివర్గంపై మాట్లాడిన సీఎం కొందరు ఆశావాహులకు షాక్ ఇచ్చారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రెడ్డి కోటాలో వీళ్లు మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే పరిగి సభలో రంజిత్ రెడ్డిని మున్సిపల్ శాఖ మంత్రి చేస్తానని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో రంజిత్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డికి అవకాశం లేనట్టేనని చెబుతున్నారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చర్చగా మారింది. ఎంపీ ఎమ్మెల్యే కూడా కాని రంజిత్ రెడ్డి వైపు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఆసక్తి చూపారనే చర్చ పొలిటికల్ వర్గాలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అయితే కేవలం మున్సిపల్ ఎన్నికల స్టంట్ లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటారని మరో వాదన సైతం జరుగుతోంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో చోటు కోసం సీనియర్ నేతలు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గం కోటాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కోటాలో మల్రెడ్డి రంగారెడ్డి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ ఇద్దరు నేతలు మంత్రి పదవి రాకుండా ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పేందుకు రెడీ అని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మల్రెడ్డి రంగారెడ్డి లేదంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉందన్న ప్రచారము జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి తాజా ప్రకటనతో ఈ ఇద్దరికి మంత్రి పదవి లేదు అన్న చర్చ జరుగుతోంది. అయితే పార్టీ కోసం ఏళ్లకు ఏళ్లు కష్టపడ్డ మల్రెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని పక్కన పెట్టేసి రంజిత్ రెడ్డి వైపు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మొగ్గు చూపారో అన్న చర్చ మొదలైంది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఎంతో కృషి చేశారని అంటున్నారు. అందుకే రంజిత్ రెడ్డికి మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు అప్పగిస్తానని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఈ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తానని అంటున్నారు. ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చే బాధ్యత నాది, రంజిత్ రెడ్డి సహకారంతో పని చేయించుకునే బాధ్యత మీది అంటూ రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా. ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేకమైన అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని రంజిత్ రెడ్డి గారిని ప్రత్యేకమైన బాధ్యత ఇచ్చి మున్సిపల్ మంత్రిగా వారిని పెట్టి ఈ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేకమైన నిధులు ఇస్తా. ఇక మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గత పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన రంజిత్ రెడ్డి అదే చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సమన్వయ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. పరిగి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మున్సిపల్ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ జరగడం, మున్సిపల్ శాఖ మంత్రిగా రంజిత్ రెడ్డి బాధ్యతలు చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఏ సభకు ప్రాతినిధ్యం లేని రంజిత్ రెడ్డిని మంత్రిని ఎలా చేస్తారనే
ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే అజారుద్దీన్ కు మంత్రి పదవిని కట్టబెట్టారు. ఆయన్ను మరో 2 నెలల్లో పెద్దల సభకు పంపించాలి. కానీ అజారుద్దీన్ ను ఎమ్మెల్సీని చేయడం ప్రభుత్వానికి బిగ్ టాస్క్ గా మారింది. అయితే ఇటీవల గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో అజారుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అవుతారు. కానీ రంజిత్ రెడ్డికి పదవి ఇస్తే ఆయన్ను పెద్దల సభకు ఎలా పంపుతారు అనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి వైపు సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపడం వెనుక అనేక రాజకీయ కారణాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా చేవెళ్ల ప్రాంతంలో రంజిత్ రెడ్డి నుంచి మంచి ట్రాక్ రికార్డు ఉంది. అలాగే రంజిత్ రెడ్డి ఆర్థికంగా బలంగా ఉన్నారు. మరోవైపు చేవెళ్ల ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన లీడర్ లేకుండా పోయారు. దాంతో ఈ సమీకరణాలన్నీ చూసుకున్నాకే రంజిత్ రెడ్డి వైపు సీఎం ఆసక్తి చూపారని అంటున్నారు. అయితే పార్టీలో సీనియర్లను పక్కన పెట్టేసి రంగారెడ్డి జిల్లా కోటాలో రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇతర కాంగ్రెస్ నేతల రియాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే రెడ్డి కోటాలో మంత్రి పదవుల కోసం రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అందరినీ పక్కన పెట్టేసి రంజిత్ కు మంత్రి పదవి ఇస్తామని సీఎం ప్రకటించడం అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రజలను ఆకర్షించేందుకు ఇలాంటి ప్రకటన చేశారా, లేక సీనియర్ గానే రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చేందుకు రెడీ అయ్యారా అనే దానిపై త్వరలోనే ఒక క్లారిటీ రానుంది.